మీరు కామెట్‌కి ఎగ్జామ్ రాసారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్ని టర్మినాలజీస్ చాలా ట్రిక్కీగా ఉంటాయి కామెట్‌కి కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో. అవి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మన ఛానల్లో కామెట్‌కి ఎగ్జామ్‌కి సంబంధించి కౌన్సిలింగ్ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా ఉంది. సో ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఎందుకంటే చాలామంది ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత మన తెలుగు విద్యార్థులందరూ కూడా కామెట్‌కి ఎగ్జామ్ చాలా ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఎందుకంటే నియర్ బై స్టేట్ కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఎగ్జామ్కి సంబంధించి. ఓకే, కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటక స్టేట్లో ఉన్న 150 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అన్నీ కలిపి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇది, ఓకేనా? ఇది 2026కి సంబంధించిన ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎలాంటి వర్డ్స్ ఉంటాయి, అసలు ఏంటి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? మనకి ఈ కౌన్సిలింగ్ వచ్చేసి ఇంజనీరింగ్కి అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి, ఓకేనా? మనకి మే 29న రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో దాని తర్వాత పిల్లలందరూ కూడా కౌన్సిలింగ్ కోసం విపరీతంగా అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే కష్టపడి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. సో ఎలాగా ఒక కాలేజ్లో అంటే అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్లో ఎలా సీటు సాధించాలన్నది ఇప్పుడు వాళ్ళ టార్గెట్, ఓకేనా? చిన్న పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్తగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఆ సీటు మీ సొంతమే అవుతుంది, ఓకేనా? మన దగ్గర కామెట్‌కే 2026 ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలండి, ఓకేనా? అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాన్ రిఫండబుల్ ఫండ్ 2000 రూపాయలతో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెడీ టు పే ది టోటల్ ట్యూషన్ ఫీజ్ ఎట్ ది కామెట్‌కే లెవెల్ ఆఫ్టర్ అలాట్మెంట్. సో మనకి అనుకున్న కాలేజ్లో అనుకున్న బ్రాంచ్లో సీట్ వస్తే సరిపోదు. ఆ సీటుకి సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో ట్యూషన్ ఫీజు పూర్తిగా పే చేయాలి. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు ఎంసెట్ కౌన్సిలింగ్లో, పాలిసెట్ కౌన్సిలింగ్లో, అంటే ఏ కౌన్సిలింగ్ అయినా కానీ మనకి ట్యూషన్ ఫీజు పూర్తిగా పే చేయాలండి, ఓకేనా? ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీ ఫీజు సమ్ అమౌంట్ అనుకుందాం. సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీ ఫీజు పెరిగినా లేదు అంటే తగ్గినా ఈ ఫీజులోంచి మైనస్ చేయడం. సో ఈ ఫీజులోంచి మైనస్ చేసి మీకు పెరిగితే కనుక మీరు ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు తగ్గితే కనుక రిమైనింగ్ డబ్బులు అనేవి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఓకేనా? ఇది ఖచ్చితంగా ఏ కౌన్సిలింగ్లో అయినా జరిగే ప్రాసెస్సే. ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు కాబట్టి చెప్తున్నాను. అండ్ మీకు సెకండ్ రౌండ్లో ఇంకొంచెం ఫీజు పెరిగింది. ఈ ఫీజు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మీరు పే చేయాలి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చింది. సో ఈ ఫీజు ఇంకొంచెం ఎక్కువ అనుకోండి, ఈ డిఫరెన్స్ మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగా మనం ట్యూషన్ ఫీజెస్ అని పే చేయాలి. మీరు కనుక ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేసుకుంటే అది కూడా మనకి టైం ఉన్న లోపు కనుక క్యాన్సిల్ చేసుకుంటే మీరు ట్యూషన్ ఫీజు కూడా వెనక్కి వచ్చేస్తే, బట్ రిజిస్ట్రేషన్ డబ్బులు అయితే మీకు ఎంటైర్ ప్రాసెస్ అయినా కూడా డబ్బులు అయితే రావు వెనక్కి, ఈ నాన్ రిఫండబుల్ ఫండ్, ఓకేనా? బట్ మనం ట్యూషన్ ఫీజు పే చేసింది వెనక్కి రావాలి అంటే ఎప్పుడైతే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుందో అప్పుడే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి. 4th రౌండ్ అయ్యేదాకా ఎప్పుడు కూడా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మనకి 4th రౌండ్ అయిన తర్వాత కనుక మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్నాం అనుకోండి, మనం పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. అవి కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ చూసుకున్నారు కదా, రిజిస్ట్రేషన్ అవ్వాలి, మన దగ్గర కామెట్‌కే ర్యాంక్ కార్డు ఉండాలి, అండ్ మనం టోటల్ ట్యూషన్ ఫీజు కట్టేలాగా కూడా ఉండాలి, ఓకేనా? సో మనకి అగ్రిగేట్ ఎంత వచ్చి ఉండాలి. ఇప్పుడు జనరల్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళందరూ 45 అబవ్ ఉండాలండి. అండ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే కనుక, ఓబీసీ విద్యార్థులైతే కనుక ఇది కర్ణాటక స్టేట్కి సంబంధించి 40% అగ్రిగేట్ ఉండాలి, ఓకేనా? అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక మనకి 40% అగ్రిగేట్ వచ్చినా సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాండేటరీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. 1 ఆప్షన్స్ వచ్చేసి కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, సిఎస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా చదువు ఉండొచ్చు. ఇంకా మనకి కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నాను కదా, రిజిస్ట్రేషన్ వచ్చేసి www.cometk.orgలో మీరు వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. కావాలి అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకి ఒక స్టూడెంట్ ఐడి తీసుకుని మన ఛానల్లో వీడియో కూడా ఉంది, అది చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయాలి, డబ్బులు కూడా పే చేయాలి, ఓకేనా?
మీరు మ్యాక్సిమం ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చేసే ప్రయత్నం చేయండి. మొబైల్స్లో అయితే మళ్ళీ ఎక్కడైనా స్టక్ అయిందనుకోండి, మనకి హెల్ప్ డెస్క్లు చాలా ఫుల్ బిజీగా ఉంటాయి. సో మనకి ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అక్కడే మనం ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ చూస్ ల్యాప్టాప్. ఓకేనా. డాక్యుమెంట్ అప్లోడ్ ట్యాబ్ ద్వారా అవసరమైన పత్రాలన్నీ అప్లోడ్ చేయాలి. సో మనకి కావాలి అంటే అసలు ఎలా ఉంటుంది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే దగ్గర మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ కాదండి, స్కానర్డ్ కాపీస్ అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జేపీజీలో కానీ జేపీఈలో కానీ పీడిఎఫ్ ఫార్మెట్లో కానీ మనకి డాక్యుమెంట్ లిస్ట్ దగ్గర కూడా అవసరమైతే వాళ్ళు సైజ్ ఇస్తారు, ఫైల్ సైజు. ఆ ఫైల్ సైజులోనే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలి చూద్దాం. ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేదు అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఓకేనా. 10th క్లాస్ ఆర్ SSLC మార్క్స్ కార్డ్ కావాలండి డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఓకే. 12th ఆర్ PCU మార్క్స్ కార్డ్ కావాలి అండ్ 12th అడ్మిట్ కార్డ్ అండ్ కామెట్కే హాల్ టికెట్ కూడా కావాలి. ఓకేనా. అండ్ ఇంకేం కావాలి, ఇది పర్టికులర్ KKR రీజియన్లో ఉన్న విద్యార్థుల కోసం. KKR సీట్ల కోసం అయితే అక్కడ రెవెన్యూ అధికారులు జారీ చేసే 371 J సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేటగిరీ అంటే SC ST OBC విద్యార్థులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు కర్ణాటకలో నివసిస్తుంటే కర్ణాటకలో మేము ఉంటున్నాము అనేటి పత్రాలు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు KSET ఎగ్జామ్ కూడా ఉంటుంది, కామెట్కి ఎగ్జామ్ కూడా ఉంటుంది. KSET ఎగ్జామ్ వచ్చేసి ఆ స్టేట్లో ఉన్న పిల్లలకి. ఓకేనా. కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అది ఇంజనీరింగ్ పిల్లలకి. బట్ కామెట్కి అంటే 3 స్ట్రీమ్స్ ఉంటాయి. బయట విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసే ఎగ్జామ్ కాబట్టి మీరు అక్కడ స్టే చేస్తున్నారా లేదా అనే దానికి, అంటే లోకలా కాదు అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి KKR రీజియన్లో ఉన్న పిల్లలు. ఓకేనా. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర సరిగా వెరిఫై అయినాయా లేదా అనేది స్టేటస్ తెలియజేస్తూ మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. మనం చెక్ చేసుకోవాలి. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. అదర్వైజ్ మన మొబైల్కి లేదంటే మెయిల్ ఐడికి కూడా మెసేజ్లు వస్తాయి. ఎలా వస్తాయి అంటే డాక్యుమెంట్ అప్రూవ్డ్, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్. సో ఎవరికైతే కంపల్సరీ ఇది రావాలంటే డాక్యుమెంట్ వెరిఫైడ్ అనేది సక్సెస్ఫుల్ అనేది రావాలి. అప్పుడే మనం చాయిస్ ఫిల్లింగ్కి మనకి పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇది రాలేదు అంటే ఇంకా వేరే ఏమొస్తాయంటే ఎర్రర్ ఫామ్, యూ హ్యావ్ స్ట్రిక్ట్లీ 12 hours టు అప్లోడ్ కరెక్టెడ్ డాక్యుమెంట్స్. సో మనకి డాక్యుమెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సరిగ్గా స్కాన్ అవ్వకపోవడమో లేదంటే మిస్ మ్యాచ్ అవ్వడమో, ఎలాంటి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినా మనకి ఎర్రర్ ఫౌండ్ అనేది మనకి కాషన్ వస్తుంది. దాన్ని మనం చూసుకుని మళ్ళీ రీసబ్మిట్ చేయాలి. ఓకేనా. ఇంకొకటి రిజెక్టెడ్ డాక్యుమెంట్స్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫర్దర్ కౌన్సిలింగ్. సో మనకి డాక్యుమెంట్స్ కానీ ఇన్వాలిడ్ అయితే మనం డిస్క్వాలిఫై అయిపోతాము, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేము. కాబట్టి ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఈలోపు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి, స్కానర్డ్ కాపీస్. ఓకే. ఇవి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. కౌన్సిలింగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికంటే ముందే మనం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే టైం అయిపోయిన తర్వాత మీరు ఎంత హడావిడిగా స్కానర్డ్ కాపీస్ పెట్టినా కానీ మీకు టైం ఇవ్వకపోవచ్చు. ఓకే. సో మనం వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టే. కౌన్సిలింగ్ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ తర్వాత స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. దానికోసం ప్రయారిటీ లిస్ట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. సో నాకు ఫలానా కాలేజ్ అంటే చాలా ఇష్టం, ఆ బ్రాంచ్ పెట్టుకుంటాను. అదే కాలేజ్లో వేరే బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు, నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకుంటాను. అలా మనం ప్రయారిటీ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ లేదంటే ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎవరైనా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ఎలా స్క్రూటనైజ్ చేసుకోవాలి కాలేజెస్ని, ఏది బెస్ట్, ఏంటి, నా ర్యాంక్ ఎంత వచ్చింది, అవన్నీ కూడా మన ఛానల్లో మన సార్ వేణుగోపాల్ గారు కూడా చెప్పున్నారు. ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయండి. ఓకేనా. ఓన్లీ క్యాండిడేట్స్ విత్ డాక్యుమెంట్ అప్రూవ్డ్ స్టేటస్ కెన్ పార్టిసిపేట్. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎంటర్ యువర్ ప్రిఫర్డ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఇన్ ప్రయారిటీ ఆర్డర్. సో మన ప్రయారిటీ ఫస్ట్ ఈ కాలేజ్, ఈ ఆప్షన్, అలా మనం ప్రయారిటీ లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. మీకు మాక్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ముందు, ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికంటే ముందు, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆ మాక్ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు కనుక మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఎందుకు అంటే సో అక్కడ కనుక మీరు మిస్టేక్స్ చేస్తే ఫర్దర్ రౌండ్స్లో కూడా మీకు ఆ రిజల్ట్సే డిస్ప్లే అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి కౌన్సిలింగ్లో. సో ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఏముంటుంది? అప్గ్రేడ్, ఫ్రీజ్, రిజెక్ట్ అండ్ అప్గ్రేడ్,
విత్డ్రాల్. సో మనకి జేఈఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్న విద్యార్థులకు కూడా ఇలాంటి టెర్మినాలజీ ఉంటుంది. సో అక్కడ కూడా మాట్లాడుకుందాం మళ్ళీ. అప్గ్రేడ్ అనే పదంలోనే ఉంది. మీకు వచ్చిన ఆప్షన్ కంటే బెటర్ కావాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన ఆప్షన్ నచ్చింది కాబట్టి ఇంకా ఫ్రీజ్ చేసుకుంటారు. నో మోర్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మీకు. ఓకేనా. రిజెక్ట్ అండ్ అప్గ్రేడ్, మీకు వచ్చింది నచ్చలేదు సో రిజెక్ట్ చేసేయి. అండ్ అప్గ్రేడ్, సో ఆ సీట్ని రిజెక్ట్ చేయడం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం. ఓకేనా. విత్డ్రాల్. సో ఎంటైర్ కౌన్సిలింగ్ నుంచి నేను బయటకు వెళ్ళిపోతాను అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక విత్డ్రాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు సీట్ అలర్ట్ అయిన తర్వాత మీరు డిక్లరేషన్ ఇవ్వకపోతే మీకు అంటే మీరు సైలెంట్గా ఉన్నట్టే కదా, సో సీట్ అనేది ఆటోమేటిక్గా విత్డ్రాల్ అయిపోద్ది. ఓకే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కౌన్సిలింగ్లో జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్, అంగీకరించండి అలాగే ఫ్రీజ్ చేయండి. సో మీకు ఏదైతే సీట్ వచ్చిందో యు ఆర్ 100% సాటిస్ఫైడ్ విత్ ది అలాటెడ్ సీట్. సో మీరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఏదైతే సీట్ వచ్చిందో దాన్ని అలాగే ఉంచుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీటు డిక్లరేషన్ అంటే ఏంటంటే వచ్చిన సీటు నాకు నచ్చింది, దానికి సంబంధించిన పూర్తి ఫీజు అనేది నేను పే చేస్తాను అనేది డిక్లరేషన్ అన్నట్టు. సో మనం పూర్తి ఫీజు అనేది చెల్లించాలి. అలాట్మెంట్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దెన్ కాలేజ్లో రిపోర్ట్ కూడా చేయాలి. దానికి సంబంధించిన డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇది ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్లో మనకి 4 రౌండ్స్ ఉంటాయండి. 4 రౌండ్స్లో కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. మన ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ప్రకారం 1, 2 అలా మనం మార్చుకుంటూ ఉంటాం వెబ్ ఆప్షన్స్ని. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఈసారి ఫోర్ రౌండ్స్ ఉండొచ్చని చెప్తున్నారు. సో ఈ 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత కానీ మీకు నచ్చిన సీటు నచ్చిన కాలేజ్ వస్తే మీరు ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత కాలేజ్ ఫీజు అనేది పే చేస్తాం, ట్యూషన్ ఫీజు. ఆ పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఇది ఎంటైర్ ప్రాసెస్. ఎక్కడైనా కానీ ఏ కౌన్సిలింగ్ అయినా కానీ ఇదే ఉంటుంది. ఓకేనా. సో వన్స్ మనం సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఇంకా వేరే రౌండ్స్లోకి పార్టిసిపేట్ చేయలేం మనం కనుక యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ అండ్ అప్గ్రేడ్ సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే సీటు మీకు వచ్చిందో అది మీకు నచ్చింది కానీ ఇంకా బెటర్ వస్తుందేమో అని మీరు ఇంకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మనం ఫ్రీజ్ అండ్ అప్గ్రేడ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వచ్చిన సీటు మీ పేరు పైన ఫ్రీజ్ అవుతుంది. డోంట్ వరీ. మీరు ఇంకా బెటర్ ఆప్షన్ కావాలి అనుకుంటే బెటర్ ఆప్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన సీటు మనకి పోకుండా ఉండాలి అంటే ఫీజు అయితే పే చేయాలండి. ఎప్పుడైనా కానీ ట్యూషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చింది కదా ఒక సీటు, నచ్చింది, ట్యూషన్ ఫీజు పే చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వస్తుందా రాదా అనేది, అంటే బెటర్ వస్తుందా రాదా అన్నది కన్ఫ్యూజన్. ఇప్పుడు బెటర్ వచ్చింది, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఓకే ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ సీటు పోద్ది, ఇది వద్దనుకున్నారనుకో ఈ సీట్ ఉంటుంది. క్లియర్ కదా. చిన్నవి చాలా క్లియర్. కాకపోతే కొంతమంది ఎందుకో మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే కొంచెం డెప్త్గా చెప్దాం అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. నెక్స్ట్ రిజెక్ట్ అండ్ అప్గ్రేడ్. సో ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు అస్సలు నచ్చలేదు, సో దీన్ని రిజెక్ట్ చేసేసి అప్గ్రేడ్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్లోకి మనం పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ మనకి కొత్త కాలేజ్ అలర్ట్ అవుతుంది. ఓకేనా. కౌన్సిలింగ్లో కొనసాగడానికి తిరస్కరించిన కళాశాల ఫీజు చెల్లించాలి. సో సీటు రిజెక్ట్ చేసినా కానీ మీరు కౌన్సిలింగ్లో ఉండాలి అంటే, ఎగ్జిట్ అవ్వకుండా ఉండాలంటే కాలేజ్ ఫీజు అనేది మనం చెల్లించాలండి. ఓకేనా. సో ఈ సీటు మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ఏదైతే సీట్ వస్తుందో అదే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే నచ్చితే. లేదంటే ఫర్దర్గా కూడా మీరు రౌండ్స్కి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా రిజెక్ట్ అండ్ విత్డ్రాల్. ఇంకా నాకు అసలు ఈ కాలేజెసే నచ్చలేదు నేను వెళ్ళిపోతాను అనుకున్న వ్యక్తులు ఏంటంటే రిజెక్ట్ చేస్తారు అండ్ విత్డ్రాల్ కూడా చేసేసుకుంటారు. ఓకేనా. యూ డూ నాట్ వాంట్ ది సీట్ అండ్ వాంట్ టు ఎగ్జిట్ కామెట్కే ఎంటైర్లీ. సో మీకు ఏదైతే సీట్ వద్దనుకుంటున్నారో ఆ సీటు వద్దు, విత్డ్రాల్ కాబట్టి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఇకపై ఏ రౌండ్లోనూ పాల్గొనే అవకాశం మీకు లేదు. ఓకేనా. మీరు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఇదే వర్తిస్తుంది. సో డెసిషన్ కూడా పెండింగ్లో పెట్టేసామనుకోండి ఆటోమేటిక్గా టైం అయిన తర్వాత విత్డ్రాల్ అయిపోద్ది. ఓకే. ఇకపై ఏ రౌండ్లోనూ పాల్గొనే అవకాశం మీకు లేదు కాబట్టి కామెట్కే నుంచి విత్డ్రాల్ అయిపోదాం అనుకున్న వ్యక్తులు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, విత్డ్రాల్ పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే. సో రిజిస్ట్రేషన్ టైంలో ఏవైతే 2000 పే చేసామో అవైతే మనకి ఎప్పుడు తిరిగి రావు. ఓకేనా. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తామంటే జనరల్ మెరిట్ అండ్ కేకేఆర్ సీట్స్ కోసం ఇది ప్రాసెస్. ఓకేనా. చాలా సీట్స్ ఉంటాయండి మనకి, 150 ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా సీట్స్ ఉంటాయి. చాయిస్ ఫిల్లింగ్ ఇన్ రౌండ్ 1 ఈజ్ మ్యాండేటరీ టు కంటిన్యూ ఇన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. మనం చాయిస్ ఫిల్లింగ్ కంపల్సరీ చేయాలి. సో ఇప్పుడే మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా.
సప్లిమెంటరీ విద్యార్థులకు రౌండ్ 1లో అవకాశం లేదు. సప్లిమెంటరీ విద్యార్థులు ఏంటంటే థర్డ్ రౌండ్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టార్ట్ చేయాలి వాళ్ళు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం, ఓకేనా. ఇంకా రౌండ్ 2 ఎవరికంటే కేకేఆర్ విద్యార్థుల కోసం మాత్రమే మనం దాంట్లో పార్టిసిపేట్ చేయలేము, ఓకేనా. స్ట్రిక్ట్లీ టు ది కళ్యాణ కర్ణాటక రీజియన్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ సెకండ్ రౌండ్ మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్గ్రేడ్ ఎంచుకున్న వారు లేదా మొదటి రౌండ్ సీటు రాని కేకేఆర్ విద్యార్థుల కోసం అయితే ఈ రౌండ్ 2, ఓకే. ఇంకా రౌండ్ 3 జనరల్ మెరిట్ కోసం. ఇది ఎవరికంటే సీటు కోసం ఎదురు చూస్తున్న జనరల్ మెరిట్ అలాగే కేకేఆర్ విద్యార్థులు. సప్లిమెంటరీ పాస్ అయిన విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకే. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ నో సీట్ క్యాన్సిలేషన్ ఆప్షన్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ రౌండ్ 4. సో రౌండ్ 4 తర్వాత కానీ రౌండ్ 4 పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కానీ సీటు క్యాన్సిలేషన్ అయితే ఉండదు, ఓకేనా. యూ మస్ట్ యాక్సెప్ట్ ది అలాటెడ్ సీట్ అండ్ జాయిన్ ది కాలేజ్. ఎందుకంటే అప్పటికే రౌండ్ 4 అయ్యేసరికి మీరు పేరు పైన ఒక సీట్ అనేది బ్లాక్ అయిపోద్ది. సో ఈ 4 సంవత్సరాలు కట్టే ఫీజు లేదంటే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు ఇవన్నీ కూడా మీ నుంచి తీసుకుంటుంది కాలేజ్, ఓకే. ఇప్పుడు మీరు 4th రౌండ్ నుంచి అంటే అలాట్ అయిపోయిన సీట్ నుంచి బయటకు వచ్చేస్తాను అంటే కాలేజ్కి ఒక సీట్ వేస్ట్ అయిపోయినట్టే లెక్క. సో అందుకు మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ రావాలి అన్నా కానీ ఈ ట్యూషన్ ఫీజెస్ అన్నీ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఆ సీట్లో చేరకపోతే మీకు పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. పెనాల్టీ అండ్ బ్యాన్ కూడా చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ ఇక COMEDK ద్వారా ఎవరైనా ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్లో కానీ జాయిన్ అయితే విద్యార్థులకి ఎంత ఫీజు ఉంటుందో చూద్దాం. మ్యాక్సిమం ట్యూషన్ ఫీజు వచ్చేసి 3,20,000 లేదు అంటే 2,15,000 మధ్యలో అయితే ట్యూషన్ ఫీజు ఉంటుందండి. మనకి ఇంకా అదర్ ఫీజెస్ కూడా ఉంటాయి, హాస్టల్ లేదంటే లైబ్రరీ, ఎగ్జామ్ ఫీజు, రకరకాల ఫీజెస్ ఉంటాయి కాబట్టి అవి ఇంచుమించుగా ఒక 20,000 రూపాయల వరకు ఉంటాయి, ఓకేనా. ఈ ఫీజులో మనం ట్యూషన్ ఫీజు అయితే మనం అడ్మిషన్ టైంలోనే పే చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లోనే పే చేయాలి. ఇతర ఫీజెస్ అయితే మనం తర్వాత స్పెండ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. ఈ ఫీజు అనేది మాత్రం మీరు దగ్గర పెట్టుకోండి కౌన్సిలింగ్ టైంలోనే. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ అలర్ట్ అయింది, ఆ కాలేజ్ ఫీజు అనేది కాస్త తక్కువ అనుకోండి. నెక్స్ట్ అలర్ట్ అయిన కాలేజ్ ఫీజు కాస్త ఎక్కువ అనుకోండి. ఈ ఫీజు అనేది మనం ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఆఫ్ ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. ఎవరైనా కానీ సీటు రద్దు చేసుకునే టైం ఏది అంటే ఖచ్చితంగా థర్డ్ రౌండ్ ఎండింగ్లో కానీ లేదు అంటే సెకండ్ రౌండ్లో కానీ ఫస్ట్ రౌండ్లో కానీ మనం విత్డ్రాల్ అయిపోవచ్చు. 4th రౌండ్లో మనకు అవకాశం లేదు, ఓకేనా. యూ కెన్ క్యాన్సిల్ యువర్ సీట్ ఓన్లీ డ్యూరింగ్ ది డిజిగ్నేటెడ్ సీట్ క్యాన్సిలేషన్ పీరియడ్ ఆఫ్ R1, R2, R3. సో ఈ 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో మాత్రమే మనం వెనక్కి రావచ్చు. దానికి కూడా వాళ్ళు పర్టికులర్ టైం ఇస్తారు, ఆ లోపే మనం వెనక్కి రావాలి. 4th రౌండ్ తర్వాత అయితే మనం వెనక్కి రావడానికి అవ్వదు. ఈ కౌన్సిలింగ్ అనే కాదు, జోసా కౌన్సిలింగ్ అయినా ఎంసెట్ కౌన్సిలింగ్ అయినా కానీ సీట్ అలాట్ అయిన తర్వాత అయితే మనం కౌన్సిలింగ్లోంచి బయటికి రాలేము, ఓకేనా. సీటు మీ పేరు పైన అంటే డిక్లరేషన్ ఇచ్చినట్టే కదా, ఆటోమేటిక్గా ఫీజెస్ అన్నీ పే చేసుకుంటూ వచ్చాం. సో ఆ ఫీజులు అనేవి వెనక్కి రావు, ఓకే. సో మనకి ఫీజు ఎప్పుడు కంప్లీట్గా వెనక్కి వస్తుంది, యూ అఫీషియల్లీ రిజెక్ట్ అండ్ విత్డ్రాల్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 2 లేదంటే రౌండ్ 3. కానీ రౌండ్ 4లో కనుక సీటు రిజెక్ట్ చేస్తే మాత్రం మీరు డబ్బులతో వెనక్కి రాలేరు, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ డీటెయిల్సే ఎప్పుడు ఇవ్వాలండి. ఎందుకంటే రౌండ్ 1, 2, 3లో ఎప్పుడైనా కానీ రిజెక్ట్ చేసుకోవాలనిపిస్తే డబ్బులు వెనక్కి రావాలి కాబట్టి మీ సొంత అకౌంట్సే ఇవ్వండి, బయట వాళ్ళు కాకుండా. లేదు ఇద్దాం అనుకుంటే నా అకౌంట్ ఇచ్చినా పర్వాలేదు. ఇంకా మనం ఫీజు ఎప్పుడు కోల్పోతాం అండ్ ఇంకా పెనాల్టీస్ ఎప్పుడైనా పే చేయాల్సి వస్తుంది అంటే అది 4th రౌండ్లోనండి. మీరు కనుక 4th రౌండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బయటకు వస్తాను అంటే మాత్రం మీకు ఫైన్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొక ఫైన్ ఎంత అంటే మీరు ఏదైతే ఫీజు సీట్కి ఉందో ఆ సీటుకి 5 రెట్లు 10 రెట్లు కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం వస్తుంది. ఫీజు అనకూడదు, పెనాల్టీ పే చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అంతవరకు వెయిటింగ్ ఎందుకు? ఏ డెసిషన్ అయినా నీట్గా ఆలోచించుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు 3rd రౌండ్లో కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే ఆల్టర్నేటివ్స్ చూసుకున్న తర్వాత మీరు ఆ సీట్ని రిజెక్ట్ చేయండి, అంటే విత్డ్రాల్ చేసుకోండి, ఓకేనా. అండ్ COMEDK ఎగ్జామ్ కౌన్సిలింగ్ అనేది చాలా ఈజీనే, బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అండ్ దట్ పక్క స్టేట్ కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలామంది వెళ్తారండి. ఇప్పుడు ఏదో వేరే కాలేజ్ ఏమో వేరే ప్రాంతం ఏమో అన్న భయం ఏమొద్దు. మీరు ఏ కాలేజ్ చూసుకున్నా మన తెలుగు పిల్లలు అయితే ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి వేరే ప్రదేశము అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు, ఓకేనా. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి కౌన్సిలింగ్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి ర్యాంక్ వస్తే.
అండ్ ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో. మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి, కామెంట్కే ప్లేలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.